అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేట్ లో బైడెన్ వ్యవహార శైలిపై అమెరికా వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ దూకుణ్ణి బైడెన్ తట్టుకోలేకపోయారని, డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తో జరిగిన డిబేట్ పైన బైడెన్ స్పందించారు. డిబేట్ లో తాను అలసట కారణంగా తడబాటుకు గురయ్యానని, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయానని వివరణ ఇచ్చారు. అయితే ఇది తాను సాకుగా చెప్పడం లేదని, త్వరలో జరగబోయే డిబేట్ లో మరింత చాకచక్యంగా వ్యవహరిస్తానని తెలిపారు. అమెరికా అధ్యక్ష కేసులో ట్రంప్ బైడెన్ దూసుకుపోతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల అట్లాంటాలో CNN స్టూడియోలో ఇద్దరి మధ్య జరిగిన డిబేట్ వేడిగా జరిగింది. అనేక అంశాలపై ఇద్దరు అభ్యర్థులు చర్చించారు. డిబేట్ సందర్భంగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అమెరికా చరిత్రలో చెత్త అధ్యక్షుడు నువ్వంటూ మాటల దాడికి దిగారు. ఇక ఈ డిబేట్ లో ప్రపంచ దేశాలకు సంబంధించి అనేక అంశాలపై మాట్లాడారు. దీంతో ఈ డిబేట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ట్రంప్తో మాట్లాడే సమయంలో బైడెన్ అనేకసార్లు తడపడ్డారు. అంతేగాక గొణుక్కున్నారు. తొలి డిబేట్లోనే బైడెన్ ట్రంప్ దూకుడును తట్టుకోలేకపోవడంతో డెమోక్రాట్లలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం 81 ఏళ్ల వయసులో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ పడుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన పోటీ నుంచి తప్పించారంటూ సీనియర్ నేతలు పార్టీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో తొలిసారిగా బైడెన్ ఈ డిబేట్ పై స్పందించారు. ట్రంప్తో భేటీలో తాను పలుసార్లు తడబాటుకు గురైనట్టు బైడెన్ అంగీకరించారు. డిబేట్లో తాను తడబాటుకు గురైంది నిజమేనని, కానీ దానికి కొన్ని కారణాలున్నాయని బైడెన్ వివరించారు. తన సిబ్బంది వద్దని చెప్పినా కూడా డిబేట్ కి ముందు కొన్ని పర్యటనలకు వెళ్లానన్నారు. దాని కారణంగా వచ్చిన అలసట వల్లే డిబేట్ జరిగిన సమయంలో తాను నిద్రపోయే స్థితికి వెళ్లిపోయానన్నారు. అందుకే డిబేట్లో సరిగ్గా మాట్లాడలేకపోయానన్నారు. తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సి ఉందని, అందుకు తనను డెమోక్రాట్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు క్షమించాలని కోరారు. తాను చెప్పిన దాన్ని సాకుగా భావించొద్దన్న బైడెన్ వివరణగా భావించాలన్నారు. వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ సందర్భంగా బైడెన్ ఆ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలో జరగబోయే డిబేట్లో తాను మరింత చాకచక్యంగా వ్యవహరిస్తానన్నారు. మరోవైపు తన అభ్యర్థిత్వం పైన బైడెన్ స్పందించారు. తాను అమెరికా ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డిబేట్లో బైడెన్ వ్యవహార శైలిపై వస్తున్న వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్తో జరిగిన డిబేట్లో బైడెన్ సరిగ్గా రాణించలేకపోయారని వైట్ హౌస్ అంగీకరించింది. అంత మాత్రాన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేసింది. దేశాన్ని మరో 4 ఏళ్లు ముందుకు నడిపించే సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపింది. డిబేట్ జరిగే సమయానికి బైడెన్ జలుబుతో బాధపడుతున్నారని, గొంతులో సమస్య ఉందని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరెన్ జీన్ పియర్ తెలిపారు. గత 3.5 ఏళ్లుగా అన్ని పనులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని కరెన్ జీన్ పియర్ తెలిపారు. అమెరికా ప్రజలకు సేవలు అందించడంలో ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. తప్పేదో ఒప్పేదో నిర్ణయించే సామర్థ్యం ఆయనకు ఉందని, జీవితంలో అనేకసార్లు కింద పడ్డ బైడెన్ కు మళ్లీ ఎలా పైకి లేవాలో తెలుసన్నారు. డిబేట్లో మాట్లాడడం గొప్ప కాదని, అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎలాంటి పనితీరు కనబరిచారు అనేది ముఖ్యమన్నారు. జూన్ 27 జరిగిన డిబేట్లో ఇద్దరు నేతలు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ, అబార్షన్లపై తీవ్రంగా చర్చించారు. అయితే ట్రంప్ పలు అంశాలను విడమర్చి వివరించగా బైడెన్ మాత్రం కొన్ని సమాధానాలు చెప్పేందుకు తడబడ్డారు. దీంతో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే పరిస్థితిలో లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.